హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అంటే వంట. ఈరోజు మన అంటే వంట కిచెన్లో మళ్ళీ ఒక నాన్ వెజ్ రెసిపీతో వచ్చేసా. ఏంది ఈమె ఊరికే నాన్ వెజ్ రెసిపీలే పెడుతుంది అంటే, ఏమండి మరి నాన్ వెజ్ రెసిపీలకి మరి మీరు ఎక్కువ ఆదరణ ఇస్తున్నారు, అందుకోసమే నాన్ వెజ్ రెసిపీతో వచ్చా. ఇప్పుడు మనం ఇన్ని రోజులు ఎగిరే కోడిని వండుకొని తిన్నావు, పరిగెత్తే మేకని వండుకొని తిన్నావు. ఇప్పుడు మనం వండుకుంటాము ఇదేది ఏంటంటే ఫిష్. ఈరోజు నేను వచ్చేసాను ఫిష్ ఫ్రై రెసిపీతో. సో ముందుగా మనము ఈ ఫిష్ ఫ్రై రెసిపీకి మసాలా ప్రిపేర్ చేసేసుకుందాము. నేను ఇక్కడ తీసుకున్నాను గిన్నెలోకి కారం, ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, దాంట్లోకి బియ్యం పిండి యాడ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఫిష్ మసాలా ఉంటే మీరు ఫిష్ మసాలా యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ నేను అది స్కిప్ చేశాను. కొద్దిగా గరం మసాలా, ఆయిల్ అండ్ దాంతోపాటు నిమ్మరసం పోసుకొని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఈ మిక్స్చర్ అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మంచిగా ఫిషెస్ అన్నవి క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి మన ఫిషెస్ ఎంత నీట్గా వాష్ చేసుకున్నాను. మీరు ఫిషెస్ మన కల్లుప్పు అంటే దొడ్డుప్పు ఉంటుంది కదా, ఆ దొడ్డుప్పు వేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ కావాలంటే కొంతమంది పసుపు అండ్ ఉప్పు రెండు వేసి క్లీన్ చేసుకుంటారు. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక కలుపుకొని పెట్టుకున్న మసాలా మొత్తం యాడ్ చేసేయండి. ప్రతి ఒక్క ఫిష్ పీస్కి అన్నది మనం కలుపుకొని పెట్టుకున్న మసాలా అన్నది కనిపించాలి, మంచిగా దానికి పట్టాలి. సో దట్ ఏంటంటే మనం ఫ్రై చేసినప్పుడు ఆ క్రిస్పీ టెక్స్చర్ అన్నది ఆ ఫిష్కి అన్నది వస్తుంది. మళ్ళీ పచ్చి పచ్చిగా ఉంటే దేనికండి, వేస్ట్ కదా. అందుకోసమే మనం ఈ ఫిష్ ఇదేదైతే మసాలా ఉందో అది మంచిగా మన ఫిష్ పీసెస్కి పట్టించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు అలా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని మంచిగా పక్కన ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్కి వదిలేయండి. అంతే. ఒక ప్యాన్ కానీ ఒక వెడల్పాటి గిన్నె కానీ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ పోసుకొని మన ఈ ఫిష్ పీసెస్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేయండి. అన్నీ ఒకేసారి యాడ్ చేసేయొద్దు అండ్ వెడల్పాటి ప్యాన్ మాత్రమే ఉండాలి. ఒక్కొక్క పీస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫిష్ పీసెస్ అన్నవి ఒక్కోటిగా కూడా ఫ్లిప్ చేసుకోవాలి. చూడండి మన ఫిష్ ముక్కలు ఎంత బాగా కుక్ అయిపోతున్నాయో. ఇంకంతే అండి, మంచిగా రెండు వైపులా ఈ ఫిష్ పీసెస్ని ఫ్రై చేసేసుకొని డిష్ అవుట్ చేసేసి పైనుంచి నిమ్మరసం అలా తగిలించి ఉల్లిపాయ పెట్టుకొని తింటే ఉంటుందండి. ఇంకంతే. ఆ అనుభూతి మీరు చేసుకొని తింటేనే తెలుస్తుంది. అందుకే డెఫినెట్లీ రెసిపీ ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.